హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో ఇవి పెసర దోశలు అండి. ఏదో నైట్ నానబెట్టుకున్నాం మేము. ఇవి నైట్ మొత్తం నానాలి. పెసర్లు ప్లస్ కొంచెం రైస్ వేసి నానబెట్టుకున్నాము. ఇప్పుడు వీటి మొత్తం మిక్సీ పట్టాలి. ఇదండి, ఇందులో కొంచెం పచ్చిమిర్చి అండ్ అల్లము అండ్ కొంచెం జీలకర్ర అండ్ కొంచెం సాల్ట్, ఇది మొత్తం కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టాక చూపిస్తాను. సో ఇదండి, మొత్తం రుబ్బేసుకున్నాం కదా, ఇలా వచ్చింది. ఈ పెసరట్టు ఒక 5 నిమిషాలు నాననివ్వండి. ఈలోపు మనము ఉప్మా అయితే చేసుకుందాం పెసరట్లోకి. సో ఇదిగోండి, ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి, కొంచెమే ఆయిల్. ఇప్పుడు జీలకర్ర రావాలండి, వాటర్, సాల్ట్. సో ఇదండి, ఇందులో అయితే ఉప్మా రవ్వ వేసుకోవాలి ఇప్పుడు. సో ఇదండి, ఉప్మా అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని మనం పెసరట్టు అయితే వేసుకుందాము. సో ఇదండి, ఇప్పుడైతే పెసరట్టు అయితే వేసుకుంటున్నాము. ఆనియన్ మొత్తం రుద్దుకొని వేసుకోవాలి. ఇదండి పిండి. సో ఇదండి, ఒకటి ప్లేన్, ఒకటి ఉప్మా, ఒకటి ఆనియన్. సో ఇదండి, ఇంకో సైడ్ కూడా కొంచెం వేసుకుందాం. సో ఉప్మా పెసరట్టు ప్లెయిన్ దోశ అయితే అయిపోయిందండి. ఇప్పుడు పెసరట్టు ఆనియన్ అయితే వేసుకున్నాము. ఇలా వేసుకోవాలి దోశ. సో ఇప్పుడు దీని మీద అయితే ఆనియన్ వేసుకున్నాము. ఇదిగోండి. సో ఇదండి, ఆనియన్ దోశ కూడా అయిపోయింది. సో ఒకటి ప్లెయిన్ దోశ, ఒకటి ఆనియన్ దోశ అండ్ ఇంకొకటి ఉప్మా పెసరట్టు అనమాట. సో ఇప్పుడైతే లాస్ట్కి ఉప్మా పెసరట్టు అయితే వేసుకున్నాం మనం. సో ఇదైతే ఉప్మా పెసరట్టు కండి. దోశ కొంచెం పెద్దగా వేసుకోండి, ఎందుకంటే ఉప్మా పెడతాం కాబట్టి స్టఫ్ అది ఫోల్డింగ్కి రావాలి. సో ఇదండి, ఇప్పుడైతే దీని మీద ఉప్మా అయితే వేసుకోవాలి. ఉప్మా ప్లెయిన్ ఉప్మా, పల్లీలు, శనగపప్పు ఇవేం లేకుండా చేసుకోవాలన్నమాట. జస్ట్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అంతే. తాలింపు పెట్టుకున్నట్టు వేసుకొని చేసేసుకోవాలి. ఇది మా అమ్మాయికి ఇష్టము ఎక్కువ, ఎందుకంటే ఇది మా అమ్మాయి గురించి. ముగ్గురికి 3. నాకు ఆనియన్ అంటే ఇష్టము, వాళ్ళ డాడీకి ఏమో ప్లెయిన్ ఇష్టం. ప్లెయిన్. ఇవన్నీ వేస్తే పడేస్తాడు, ఇసురు కొడతాడు, తినడు. ఇది ఇప్పుడు మా అమ్మాయికి. సో ఇదండి, ఉప్మా పెసరట్టు అయితే అయిపోయింది. మంచి ఇలా ఫోల్డ్ చేసుకొని. సో ఈ పెసరట్టులోకి బెస్ట్ కాంబినేషన్ ఏంటి అంటే అల్లం పచ్చడి అండి. అల్లం పచ్చడి మేము నైటే చేసేసాము, దాని వీడియో పెడతా చూడండి. ఎందుకంటే అల్లం పచ్చడి అన్న ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉంటుంది, కొంచెం ప్రాసెస్ పెద్దది అనమాట. ఇదండి, ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, ఉప్మా పెసరట్టు, 3కి 3. సండే రోజు మా స్పెషల్ టిఫిన్ అయితే ఉప్మా పెసరట్టు. సో ఇదండి, ఇదే నైట్ చేసిన అల్లం పచ్చడి. అదే పచ్చడి మేము తినేది. పెసరట్లోకి బెస్ట్ కాంబినేషన్ అల్లం పచ్చడి. పల్లీల పచ్చడి కూడా ఉంటుంది. పల్లీల పచ్చడి రొటీన్ అయిపోతుంది, అన్నిట్లోకి పల్లీల పచ్చడి అవుతుంది. అసలు కాంబినేషన్ అయితే అల్లం పచ్చడి, పెసరట్టు, ఇది బెస్ట్ కాంబినేషన్. ఉప్మా పెసరట్టు, అల్లం పచ్చడి ఇది బెస్ట్ అనమాట. ఇదండి, సో మా సండే బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే అండి. సో హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది వీడియో. నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.